హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పచ్చి చింతకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను రండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద రెసిపీ. నేను 3/4 కిలో చింతకాయలను తీసుకున్నానండి. వాటిని క్లీన్గా వాటర్తో 3 నుంచి 4 సార్లు కడిగి ఇలా తడి లేని బట్టతో తుడుచుకోవాలండి. కాటన్ క్లాత్తో తుడుచుకుంటే తడి అంతా పీల్చేసి పచ్చి చింతకాయలు తొందరగానే ఆరిపోతాయండి. ఒక అరగంట పక్కకు పెట్టేస్తే మనకు తడి లేకుండా క్లీన్గా చింతకాయలు పచ్చడికి రెడీగా ఉంటాయి. అన్నింటినీ తుడుచుకొని ఒక అరగంట తర్వాత చింతకాయల పైన తొక్కని ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ తీసేసుకోవాలి. కాస్త టైం పట్టినా ఇలా తొక్కల్ని తీసి చింతకాయ రోటి పచ్చడి చేసుకున్నారంటే నోరూరించే, చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత బాగా ఉంటుంది పచ్చడి. అన్నింటికి తొక్కలు తీసుకుని ఇలాగా వేరు చేసుకోవాలండి. తడి లేని రోటిలో ఈ చింతకాయలను వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకుంటే మనకు మిక్సీలో చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది పేస్ట్. సో ఈ మాత్రం ఉండాలి. అన్నింటినీ దంచుకున్నాక ఒక 1/2 కేజీ చింతకాయల గుజ్జు నాకు వచ్చిందండి. దీనికి 5 స్పూన్ల కల్లుప్పు, 2 స్పూన్ల పసుపు వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఈ మిక్సీ జార్లోనే దంచి పెట్టుకున్న చింతకాయల గుజ్జును వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా పేస్ట్ లాగా వచ్చిందో. పైన బొప్పెలు ఉంటే ఇంత సాఫ్ట్గా రాదండి. అదే కడాయిలో మనము 1/2 స్పూను మెంతులు, 3 స్పూన్ల ధనియాలు వేసి దోరగా సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇది వేగాక 40 ఎండుమిరపకాయలను అదే బాండీలో వేసి సన్నని సెగపైనే వేయించుకోవాలి. పచ్చళ్లకు ఏది మాడకూడదండి, చేదు వస్తుంది. ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పోపు కోసం బాండీలో నూనె వేసుకొని అందులోనే 1 స్పూను ఆవాలు, జీలకర్ర స్పూను, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకొని కలుపుతూ 4 ఎండుమిరపకాయలను వేసి దోరగా వేయించుకొని చిటికెడు ఇంగువ వేసి స్టవ్ కట్టేయాలి. 20 నుంచి 30 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చల్లారాక కలుపుకోవాలి. తర్వాత 7 స్పూన్ల ఆయిల్ని తీసుకుని అందులో ఈ చింత గుజ్జును వేసుకొని బాగా కలియబెట్టాలండి. ఈ పచ్చడి మొత్తం సిమ్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇందులో పొడి చేసి పెట్టుకున్న కారం, ధనియాలు, మెంతులు పొడిని వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాలు మనం వాడ్చామంటే ఇలా నూనె పైకి తేలుతుందండి. నూనె పైకి తేలిందంటే పచ్చడి బాగా ఉడికినట్లు నూనెలో. ఇందులో మనం పక్కకు పెట్టుకున్న పోపుని వేసి బాగా కలియపెట్టాలండి. ఇదే పద్ధతిలో మీరు ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ మిశ్రమం బాగా చల్లారాక ప్లాస్టిక్ బాటిల్లో కానీ, గాజు సీసాలో కానీ, సిరామిక్ బౌల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. అదే స్టీల్లో చేస్తే మనకు చిలుం పట్టే అవకాశం ఉంటుంది.
నోరూరించే చింతకాయ రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.